నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఎవరికి ఏ భాషలో చెబితే అర్థమవుతుందో ఆ భాషలోనే చెప్పాలి. ఈ వాక్యాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బంగ్లాదేశ్ అటు చైనాతో, ఇటు పాకిస్తాన్తో, అటు అమెరికాతో అంటకాగి భారత్ వ్యతిరేక ధోరణిని ఈ మధ్యకాలంలో అవలంబిస్తున్నటువంటి టైంలో బంగ్లాదేశ్కి గట్టి జవాబునివ్వడానికి, వారికి బుద్ధిని కలిగించడానికి లేదా బుద్ధి తెప్పించడానికి భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలంటే ఒక వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాలంటే ఫస్ట్ ఈ వారం రోజుల్లో 10 రోజుల్లో జరిగినటువంటి కొన్ని కీలకమైన పరిణామాలు మనకు తెలుసుకోవాలి. క్రోనాలజీ చూస్తే ఆగస్ట్ 5వ తేదీన షేక్ హసీనా బంగ్లాదేశ్ వీడి 2 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆగస్ట్ 5వ తేదీన ఆమె ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. అందులో బంగ్లాదేశ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డిసెంబర్ నెలలో వచ్చి తీరతానని ప్రకటించింది. ప్రకటించిన వెంటనే బంగ్లాదేశ్ భారత్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ జారీ చేసింది. అండ్ బంగ్లాదేశ్ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే విధంగా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్నారని, అండ్ ఇది బంగ్లాదేశ్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమేనని బంగ్లాదేశ్ రెస్పాండ్ అయింది. దానికి భారత ప్రభుత్వం చాలా స్పష్టంగానే సమాధానం చెప్పింది. షేక్ హసీనా ప్రెస్ మీట్కి భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మనం చేతులు దులుపుకున్నాం. బట్ అంతటితో ఆగామా? లేదు. ఆగస్టు 9వ తేదీన 5వ తేదీన ప్రెస్ మీట్ పెట్టింది. ఆగస్టు 9వ తేదీకి వచ్చేసరికి మన రా చీఫ్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ పరాగ్ జైన్ గారు 4 హై లెవెల్ ఇండియన్ సెక్యూరిటీ డెలిగేషన్ తోటి కలిసి ఢాకాలో అడుగుపెట్టారు. బంగ్లాదేశ్కి వెళ్ళారు రా చీఫ్. వెళ్ళి అక్కడ బంగ్లాదేశ్లో ఆయన డిఫెన్స్ అడ్వైజర్ షంసుల్ ఇస్లాంని కలిశారు 10th ఆగస్ట్ రోజున. అండ్ అంతేకాదు ఈవెన్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అంశాల గురించి అక్కడ చర్చించడం జరిగింది. ఇంకొక వైపు ఇదే సమయంలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భారత హై కమిషనర్ దినేష్ త్రివేది గారు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఖలీలుర్ రెహమాన్ని, అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ని కలిశారు. 9వ తేదీన ఫారెన్ మినిస్టర్ని కలిస్తే ప్రధానమంత్రిని 10వ తేదీన దినేష్ త్రివేది కలిశారు. వెంటనే ఆయన అక్కడి నుంచి 11వ తేదీన భారతదేశానికి వచ్చారు. అండ్ భారత హై కమిషనర్ దినేష్ త్రివేది గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు. 10వ తేదీన బంగ్లాదేశ్ ప్రధానిని కలిశారు. 11వ తేదీన భారత ప్రధాని మోదీని కలిశారు దినేష్ త్రివేది. ఇంకోవైపు రా చీఫ్ బంగ్లాదేశ్లో పర్యటించారు. సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఏదో మామూలుగా జరిగినటువంటి పరిణామాలుగా చూడడానికి లేదు. బికాస్ 5వ తేదీన షేక్ హసీనా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వితిన్ ఎ వీక్ జరిగినటువంటి పరిణామాలు ఇవి. సో అండ్ ఇదొక వైపు ఉంటే ఇంకొక వైపు అటు బంగ్లాదేశ్లో విపరీతమైనటువంటి పవర్ క్రైసిస్ నెలకొంది. ఎంతగా పవర్ క్రైసిస్ ఉంది అని అంటే కనుక అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో అయితే సుమారు 8 నుంచి 10 గంటల పాటు పవర్ కట్స్ విధించక తప్పని పరిస్థితి వచ్చింది. అక్కడ వాళ్ళకు 18,000 మెగావాట్ల పవర్ అవసరమైతే, రమారమి సుమారుగా 18,000 మెగావాట్లు అవసరమైతే కేవలం 13,000 మెగావాట్లు మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. అది కూడా ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్నది. ఇంకా వాళ్ళకి గ్యాస్ సరఫరా లేదు, వాళ్ళకి ఈవెన్ డీజిల్ సరఫరా లేదు. ఇంకా తర్వాత చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతోంది. సో 5,000 మెగావాట్ల కొరత ఈరోజు ప్రస్తుతానికి ఉంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ గ్రామాల్లో విపరీతమైనటువంటి కరెంటు కొరత ఉండడంతో, పవర్ కట్స్ ఉండడంతో, అండ్ అంతేకాదు సిటీల్లో కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ మూతబడుతున్నటువంటి పరిస్థితి. అండ్ అంతేకాదు టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళకు చాలా అద్భుతంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ అక్కడ ఉంటుంది. ఈవెన్ షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత, ఆమె ఇక్కడికి వచ్చేసిన తర్వాత మొత్తంగా అక్కడంతా ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇప్పటికే కుదేలైపోయింది. ఇప్పుడిప్పుడే ఏదో కొంత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొంత మళ్ళీ ఏదో దాని నుంచి కొంత ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అనుకుంటే ఇప్పుడు ఈ పవర్ క్రైసిస్ తోటి మళ్ళీ ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా దారుణమైన పరిస్థితి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీలో సుమారు 31%, 40% వరకు ప్రొడక్షన్ ఆగిపోయినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. అండ్ అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా 8 గంటల లోపలనే, అంటే షాప్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా వాణిజ్య సముదాయాలు కానివ్వండి, మార్కెట్లు, మాల్స్, ఇవన్నీ కూడా 8 గంటల లోపలనే వర్క్ చేయాలి. 8 గంటలకు అన్నింటినీ షట్ డౌన్ చేయాలి అని చెప్పేసి, మూసివేయాలని చెప్పేసి ఆల్రెడీ బంగ్లాదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది, ఉత్తర్వులు ఇచ్చింది. సో ఈ నేపథ్యం విపరీతమైనటువంటి విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి టైం. అండ్ అదే టైంలో దౌత్యపరంగా షేక్ హసీనాని ఎక్స్ట్రాడేట్ చేయాలి, అక్కడికి పంపించాలని చెప్పేసి ఈ విదేశాంగ వ్యవహారాల శాఖ నుంచి ముఖ్యంగా డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా దౌత్యపరంగా వాళ్ళు ఒత్తిడి తెచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీంతో భారత ప్రభుత్వము ఓవైపు నార్మల్గా మాట్లాడుతూనే ఇంకొక వైపు అక్కడ ఎక్కడైతే ప్రెషర్ బిల్డ్ చేయాలో అక్కడ ప్రెషర్ బిల్డ్ చేస్తున్నాం.
ఆ వివరాలు నేను చెప్తాను. అందుకే నేను ఇందాక చెప్పిన మాట అది, ఎవరికి ఏ భాషలో చెబితే అర్థమవుతుందో ఆ భాషలోనే చెప్పాలి అని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు అనడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఉదాహరణ అసలు కారణంగా కనబడుతుంది. చూడండి, అసలు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పవర్ క్రైసిస్ ఇందాక నేను చెప్పినట్టుగా విపరీతమైన పవర్ క్రైసిస్ ఉంది. అక్కడ పవర్ ప్లాంట్లో రన్ అవ్వాలి అని అంటే కనుక వాళ్ళు ఎల్ఎన్జీ కావాలి, వాళ్ళు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కావాలి. అక్కడ హార్మూజ్ జలసంధిని దిగ్బంధించడంతో వాళ్ళకు ఎల్ఎన్జీ ఇప్పటికే చాలా రోజుల నుంచి వాళ్ళకి ఎల్ఎన్జీ రావట్లేదు. సో అడపా ఎక్కడి నుంచో తీసుకుందామని వాళ్ళ అవసరాల నిమిత్తం ఎల్ఎన్జీ వాళ్ళకి సరఫరా అందట్లేదు, గ్యాస్ సరఫరా లేదు. సో దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే లిక్విఫైడ్ హై స్పీడ్ డీజిల్, హెచ్ఎస్డి అంటారు. ఈ హై స్పీడ్ డీజిల్ అవసరం ఉంది. డీజిల్ కూడా వాళ్ళకి కావాలి అని అంటే కూడా షిప్మెంట్స్లో వచ్చినా కూడా అది వారాల తరబడి వస్తుంది. షిప్మెంట్స్లో వచ్చినటువంటి డీజిల్ని తీసుకొని వీళ్ళు పవర్ ప్లాంట్ రన్ చేయాలంటే చాలా కష్టం. అండ్ ఆ డీజిల్ వచ్చే డీజిల్ కూడా వాళ్ళ వాహన అవసరాలకి, ఇంధన అవసరాలకే సరిపోతుంది, కానీ పవర్ ప్లాంట్స్ రన్ చేసేంత డీజిల్ కూడా లేదు. సో వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి అని అంటే కనుక భారత ప్రభుత్వమే వాళ్ళకి సహాయం చేయాలి. ఆల్రెడీ భారత ప్రభుత్వాన్ని సాయం అడిగారు. భారత ప్రభుత్వాన్ని అడిగిన సాయం ఎందుకు అని అంటే కనుక షేక్ హసీనా ప్రధానిగా ఉన్నప్పుడే ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. IBFP అంటారు, ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్. ఇది 1.5 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి పైప్ లైన్. ఇది మన వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సిలిగురి కారిడార్ నుంచి అటు పర్బతీపూర్ ఆయిల్ డిపో, బంగ్లాదేశ్లో దినాజ్పూర్లో ఉన్నటువంటి పర్బతీపూర్ ఆయిల్ డిపోకి నేరుగా పైప్ లైన్ ద్వారా డీజిల్ సరఫరా చేసే అవకాశం ఉంది. సో ఈ పైప్ లైన్ ద్వారా మనం డీజిల్ వాళ్ళకి సరఫరా చేయాలి. అలా అయితే వాళ్ళ నార్థన్ అంటే ఉత్తరాదిలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇవాళ యాక్టివ్గా ఉంటాయి, వాళ్ళ ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఈ పైప్ లైన్ ద్వారా ఇన్స్టెంట్గా వాళ్ళకు మనము ఈ డీజిల్ సరఫరా చేసే అవకాశం ఉంది. అయితే దీంట్లో ఏంటంటే ఈ పైప్ లైన్ నిర్మించేటప్పుడే 1 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం, అంటే సంవత్సరానికి 1 మిలియన్ 10 లక్షల మెట్రిక్ టన్నుల డీజిల్ సరఫరా చేసే విధంగా దీనికి సామర్థ్యం ఉంది. అందులో మనము 4 లక్షల మెట్రిక్ టన్స్ వరకు మనం ఆల్రెడీ సరఫరా చేయగలిగే విధంగా కాంట్రాక్ట్ రాసుకున్నాం సంవత్సరానికి. అందులో ఇప్పుడు ఆల్రెడీ 1,80,000 వరకు మనం ఆల్రెడీ పంపించేసాం, పంపుతూ ఉన్నాం మెల్లిమెల్లిగా కొంచెం మనం అనుకుంటున్నటువంటి ఆ టార్గెట్ నిమిత్తం వాళ్ళకి డీజిల్ సరఫరా చేస్తున్నాం. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్నటువంటి ఈ కొరతకి వాళ్ళకి అది సరిపోవట్లేదు. వాళ్ళు అడుగుతున్నది ఏంటి అని అంటే కనుక 10 లక్షల మెట్రిక్ టన్నుల మొత్తం డీజిల్ సరఫరా చేయండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఇప్పుడున్న సంక్షోభ స్థితిని వాళ్ళు అధిగమించాలంటే. సో మనం చూస్తాము అని చెప్తున్నాం. నిన్ననే ఆగస్ట్ 14 రోజున మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ గారు ఒక ప్రకటన చేశారు. మేము పరిశీలిస్తున్నాము, బంగ్లాదేశ్ రిక్వెస్ట్ చేసింది కానీ మేము పరిశీలిస్తున్నాము, భారత అవసరాలకు భిన్నంగా మేమేం చేయలేము, భారత అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీలైతే వాళ్ళకి సాయం చేస్తాము అని మెల్లిగా తప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇది హోల్డ్ స్ట్రాటజీ. బంగ్లాదేశ్కి మనం నిజంగా ఏదో సాయం చేస్తున్న కొద్దీ వాళ్ళకి తెలియట్లేదు, కానీ ఒకసారి వాళ్ళకు ఆ ఇబ్బంది అర్థమైతేనే వాళ్ళు దారిలోకి వస్తారు అని మోదీ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనం భావించాలి. ఇంకొక అంశం కూడా ఉంది. ఇది కేవలం డీజిల్ సరఫరా మాత్రమే కాదు, ఇంకోవైపు వాళ్ళకి నేపాల్ నుంచి వాళ్ళొక పవర్ గ్రిడ్ కూడా ఉంది. నేపాల్ నుంచి వాళ్ళు ఈవెన్ హైడ్రో పవర్ని ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో నేపాల్లోని దాల్కేబార్ అండ్ మన బీహార్లోని దాల్కేబార్లో ఒక సబ్ స్టేషన్ ఉంటుంది, అండ్ మన బీహార్లోని ముజఫర్పూర్లో ఒక సబ్ స్టేషను, అండ్ బంగ్లాదేశ్లోని బేర్మారాలో ఒక సబ్ స్టేషను. సో బంగ్లాదేశ్కి నేపాల్ నుంచి వచ్చేటువంటి హైడ్రో పవర్ వాళ్ళకి చేరాలి అంటే కనుక భారతే మధ్యలో ఉంది. సో బంగ్లాదేశ్కు వేరే ఏ దేశంతో కూడా బార్డర్ లేదు, ఒక మయన్మార్ మినహా. సో వాళ్ళకి ఏదైనా రావాలి అంటే భారత్ గుండానే వాళ్ళకు చేరాల్సిన అవసరం ఉంది. సో సిలిగురి కారిడార్ని కట్ చేస్తాము, గ్రేటర్ బంగ్లాదేశ్ కావాలి, ఇవన్నీ స్టేట్మెంట్స్ ఇప్పుడు వర్కౌట్ కావు. సో ఇప్పుడు మీరు కనుక మళ్ళీ ఆ గ్రేటర్ బంగ్లాదేశ్ గురించి మాట్లాడితే సో మీకు రావాల్సిన అన్ని ఆపేస్తామని ఖచ్చితంగా మన మోదీ ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు ఏమైందంటే నేపాల్ నుంచి రావాల్సినటువంటి హైడ్రో పవర్ వాళ్ళకి 60 మెగావాట్స్ కెపాసిటీ ఉన్నటువంటి హైడ్రో పవర్ రావాలి వాళ్ళకి, కానీ 40 మెగావాట్లకు వరకు మాత్రమే మనం అలో చేస్తున్నాం. మధ్యలో మనం ఉన్నాం కాబట్టి 40 మెగావాట్లు మాత్రమే మనం అలో చేస్తున్నాం. మిగతా 20 మెగావాట్లు మేము అలో చేయమని చెప్తున్నాం. ఒకవేళ చేస్తే పవర్ అవుటేజ్ వస్తుంది, ఇది టెక్నికల్లీ సమస్య ఉత్పన్నమైతే మాత్రం మొత్తం పవర్ కొలాప్స్ అవుతుంది అని చెప్పేసి, పవర్ గ్రిడ్ కొలాప్స్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్తున్నాం. అంటే వాళ్ళకి రావాల్సినటువంటి 60 మెగావాట్స్లో 20 మెగావాట్స్ ఆపడం జరుగుతోంది. అఫ్కోర్స్ దీనికి టెక్నికల్ రీజన్స్ ఉండవచ్చు, మనమే కావాలని చేస్తున్నామా లేకపోతే లేదా నిజంగానే టెక్నికల్ రీజన్స్ ఉన్నాయా మనకు తెలియదు. బట్ 60 మెగావాట్లు మాత్రం వాళ్ళకి అందట్లేదు, 40 మెగావాట్లే అందుతున్నాయి. అండ్ ఇంకోవైపు డీజిల్ సరఫరాకు సంబంధించి చూస్తే మేము వేచి చూస్తున్నాము, ఒకవేళ నిజంగా మా అవసరాల నిమిత్తం మా దగ్గర నిల్వలు ఉన్నట్లయితే, మేము ఎక్సెస్ ఉన్నట్లయితే మీకు పంపిస్తామని చెప్తున్నాం.
మీరు మామూలుగా ఫ్రెండ్షిప్ కొద్దీ వచ్చి నిజంగానే మేము మాట్లాడిన దానికి విని మీరు పిచ్చి మాటలు మాట్లాడకుండా పాకిస్తాన్ అనుకూల విధానాలు తీసుకోకుండా నిజంగా దారిలోకి వస్తే మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రాకపోతే ఇట్స్ ఓకే, మీరు మీ ప్రజల్ని మీరు ఇబ్బంది పెట్టుకుంటారా ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని మనం తేల్చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇది చాలా అవసరం ఈరోజు. ఎందుకు ఇదంతా జరుగుతోంది? ఇంకొక విషయం కూడా ఉంది. సెప్టెంబర్ 12వ తేదీన బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. మనం బ్రిక్స్ సమావేశాలకి బిమ్స్టెక్ అంటే అదొక కూటమి, బిమ్స్టెక్ కూటమికి ఇప్పుడు హెడ్గా ఇవాళ ఈ సంవత్సరానికి చైర్గా బంగ్లాదేశ్ వ్యవహరిస్తుంది. కాబట్టి బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ని మన భారతదేశము ఈ బ్రిక్స్ సమావేశాలకి ఇన్వైట్ చేసింది. ఈవెన్ షీ జిన్పింగ్ కూడా రాబోతున్నారు. సో ఇట్లాంటి దానికి ఇన్వైట్ చేస్తే ఆయన వస్తాడా రాడా మేము ఇంకా డిసైడ్ చేసుకోలేదు అన్నట్టుగా ఏదో సన్నాయి నొక్కుతున్నటువంటి పరిస్థితి బంగ్లాదేశ్ నుండి ఎదురవుతున్న టైంలో, సరే మీరు ఏదో మీకు ఆహ్వానం పలికితే మీరు రామని తెగేసి చెప్తున్నారు కదా, దట్స్ ఓకే, టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా మీకు ఈ పద్ధతిలో మీకు సమాధానం చెప్తామని మనం చేస్తున్నాం. అండ్ నిజంగా చెప్పాలంటే ఓవైపు రా చీఫ్ బంగ్లాదేశ్లో ఎందుకు పర్యటించారు, ఏ ఆపరేషన్స్లో ఆయన నిమగ్నమయ్యారు, ఏ ప్రెషర్ టాక్టిక్స్ బిల్డ్ చేశారు డిఫెన్స్ పరంగా, ఇంకోవైపు మన దౌత్యపరంగా దినేష్ త్రివేది గారు ఏం మాట్లాడి వచ్చారు, ఇదొక వైపు. మరొక వైపు వాళ్ళ ఆర్థిక సంక్షోభము, ముఖ్యంగా విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి టైంలో వాళ్ళు ఏ విధంగా ఈ ఛాలెంజ్ని అధిగమించగలరు. మీరు చైనానో పాకిస్తానో దూరాన ఉన్నటువంటి దేశాలు, పక్కనున్న దేశం భారతదేశంతో మైత్రిని కొనసాగించకపోతే మీకు ఖచ్చితంగా ఇబ్బంది తప్పదు అనే స్ట్రాంగ్ మెసేజ్ని భారత ప్రభుత్వం ఇస్తోంది. అండ్ షేక్ హసీనా డిసెంబర్లో వెళతానంటోంది కాబట్టి షేక్ హసీనాకి ఒక మార్గం సుగమం చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? దానికి సంబంధించి ఇంకా మనం ఇప్పుడే కంక్లూజన్కి రాలేము. బట్ ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి. సో ఏది ఏమైనా క్యారెట్ స్టిక్ ఈ రెండు ఫార్ములాస్ని భారత ప్రభుత్వం చాలా సమర్థవంతంగా వినియోగిస్తోంది. సో దౌత్యపరంగా వాళ్ళని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాము, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఆపన్న హస్తం అందిస్తూనే ఉన్నాము, మొత్తానికి ఆపలేదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ప్రెషర్ ఎక్కడ కలిగిస్తే వాళ్ళకు నిజంగా ఒత్తిడి అనిపిస్తుందో అక్కడ మనము ఆ ప్రెషర్ పాయింట్స్ని మనం యాక్టివేట్ చేస్తున్నాం. ఇది భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి స్ట్రాటజీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మన, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.